ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యంతోనే తమకు ఈ గతి పట్టిందని తిరుపతి జిల్లా ఒల్లూరు రాయల్ చెరువు ముంపు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ గురుమూర్తి అందించిన ఆర్థిక సాయం తప్ప ప్రభుత్వం నుండి ఎలాంటి సహకారం అందలేదన్నారు. దానికి సంబంధించి మా ప్రతినిధి మూర్తి మరింత సమాచారం అందిస్తారు. ప్రస్తుతం మనం కలత్తూరు దళితవాడలో ఉన్నాం. నిన్న రాయల్ చెరువు గండిపడిన నేపథ్యంలో దాని యొక్క ప్రభావం కారణంగా ఈ యొక్క బురద మయంగా మారిపోయినటువంటి ఇళ్లన్నీ కూడా శుభ్రం చేసుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం వారి ఇళ్లలో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. ఇంట్లో ఉన్నటువంటి బియ్యం కూడా మొత్తం కొట్టుకుపోయింది. ఉన్న వాటిలో కొంత తడిసిన బియ్యాన్ని వారంతా కూడా కాస్త ఆరబెట్టుకుని దాన్ని తినేందుకు వారంతా కూడా సిద్ధం చేసుకుంటున్నారు. తిరుపతి ఎంపీ గురుమూర్తి 20 లక్షల ఆర్థిక సహాయం అందించి వీరందరికీ కూడా సహాయం చేశారు. ఎలాంటి సహకారం అందించారు? మీకు ఎలాంటి ప్రభుత్వం నుంచి కానీ ఇటు స్థానిక ఎంపీ నుంచి సహకారం అందింది? సార్ మాకైతే తినడానికి భోజనం సప్లై చేశారు, నీళ్ళు ఇస్తున్నారు. మాకైతే ఏ ఆధారం లేదు సార్. ఉన్న పొలాలు పోయినాయి, బర్రెలు పోయినాయి, జీవనం మాకున్న సామాన్లు కట్టుకుపోయి, గ్యాస్ సిలిండర్లు పోయినాయి, పొయ్యిలు పోయినాయి. ఏ మాత్రం ఒక్క రూపాయి కూడా మాకు లేకుండా పూర్తిగా నష్టం, భారీ నష్టం. ఉన్న వెహికల్స్ కానీ ట్రాక్టర్ కానీ మొత్తం కొట్టుకుపోయింది. ప్రభుత్వం తక్షణమే మాకు సహాయం చేసి ఆదుకోవాలని. తినడానికి బియ్యం ఏమి ఒక్క గింజలు కూడా మొత్తం తడిచిపోయి పాడైపోయి స్మెల్ వచ్చేస్తుంది. ఉన్న పొలాలు దిబ్బల్లాగా ఉన్న ఇళ్లే 10 అడుగులు వాటర్ వచ్చేసి మొత్తం కొట్టుకొని పోయి బురదే 4 అడుగులు దాకా ఇంటి లోపల. బెడ్, ఫ్రిడ్జ్, టీవీ మొత్తం ఏ మాత్రం ఒక్కటి కూడా పనికి రాకుండా పోయింది. దయచేసి సహకరించి ఆదుకోండి. తిరుపతి ఎంపీ గారు మాకు ఆహారం సప్లై చేస్తున్నారు, వాటర్ సప్లై చేస్తున్నారు. ఇంకా ముందు చర్యలు తీసుకుని మాకు కొద్దిగా మెరుగుపరచాలని ప్రభుత్వాన్ని గానీ మా ముందున్న ప్రత్యేకమైన అధికారులు గానీ కోరుతున్నాం సార్. ఏం జరిగిందమ్మా? నిన్న జరిగిన టైంలో ఏం చేసుకున్నారు? ఎలా ప్రాణాలు దక్కించుకున్నారు మీరు? మిద్దెపైకి ఎక్కిపోయినాం సార్. మిద్దెపై పిల్లలు తీసుకొని మిద్దెపైకి వెళ్ళిపోయినాము. ప్రాణం కాపాడుకుంటే చాలు, మనకి ఏమొద్దు అని మేము వెళ్ళిపోయినాం సార్. అంతే. ఇంకే ఇద్దు ఒక్కటి కూడా తెచ్చుకోలే మేము. ఒక్క పాత్ర కూడా పట్టుకునే వస్త్రం కూడా లే, అన్ని పోయింది. ఏదిలే మాకు. ఆయన ఇస్తుండారు, మేము సమృద్ధిగా తింటా బాగుండాం మేము. ఇదే మాకు ఇంకేమిలే, అన్ని పోయింది, అన్ని పోయింది. ఏమీ లేదు. భోజనం మాకు కొత్త లేకుండా ఇస్తుండారు సార్. అంతే. పొలాలు కూడా కొట్టుకొని పోయింది. ట్రాక్టర్, పశువులు, బర్రెలు అన్ని పోయింది సార్. ఏది లే మాకు జీవనం. అది కట్టుకున్న బట్టతో ఉండాము మేము. అంతే. కట్టుబట్టలతో మనం వెళ్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూడొచ్చు. ఈ యొక్క మర్రిమంద పంచాయతీకి సంబంధించినటువంటి ట్రాక్టర్ సహాయంతో ఈ యొక్క సహాయ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. లోపల వీరందరికీ కూడా చెత్త అంతా కూడా తొలగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూడొచ్చు రోడ్ల పైన పేరుకుపోయినటువంటి ఈ బురదనంతా కూడా బయట ప్రాంతాల నుంచి, బయట పంచాయతీల నుంచి, మండలాల నుంచి వచ్చినటువంటి డిప్యుటేషన్ వీరంతా కూడా చూడొచ్చు. పశువులు చనిపోయినాయి, పశువులు లోపల వేశారు. మరోవైపు ఇంట్లో ఉన్నటువంటి చెత్త, కలేబరాలంతా కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూడొచ్చు వీధులన్నీ కూడా బురదమయం అయిపోయాయి. 10 నుంచి 12 అడుగుల మేర ఎత్తులో ఈ యొక్క వరద నీరంతా కూడా రావడంతో ఒక్కసారిగా వీరంతా కూడా ఏం చేయాలో తెలియని పరిస్థితి. ప్రాణాలు అరచేతిలో పట్టుకుని స్థానికంగా వారి ఇళ్లపైకి వెళ్లి ప్రాణాలు దక్కించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూడొచ్చు వారి యొక్క ఇళ్లలో పేరుకుపోయినటువంటి బురదను వాళ్ళు శుభ్రం చేసుకుంటూ ఉన్నారు, రోడ్లపై పోస్తూ ఉన్నారు. వీరందరినీ కూడా బయట నుంచి వచ్చినటువంటి శానిటేషన్ సిబ్బంది వారు తొలగిస్తూ వీటిని శుభ్రం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రత్యేకించి ఈ యొక్క ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇంతటి పెను ఉపద్రవానికి ప్రధాన కారణంగా చెప్తున్నటువంటి పరిస్థితి. జిల్లా అధికారులు ఇప్పటికైనా సరే ఉన్నతాధికారులు స్పందించి ఈ యొక్క చెరువు కట్టల గట్లను, కరకట్టలన్నీ కూడా పటిష్టం చేయాల్సిన బాధ్యత వారిపైన ఉంది. ఇలాంటి జలప్రలయం అర్ధరాత్రి పూట జరిగి ఉంటే తమ ప్రాణాలు గాల్లో కలిసిపోయావని వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం ఫలితం ఈ యొక్క 3 గ్రామాల ప్రజల్ని నిలువ నీడ లేకుండా కట్టుబట్టలతో రోడ్డుపైన నిలబెట్టేలా చేసింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి ఇరిగేషన్ అధికారులపైన చర్యలు తీసుకోవాలని వారంతా కూడా కోరుతూ ఉన్నారు. కెమెరామెన్ ఎల్లయ్యతో విజయమూర్తి, సాక్షి టీవీ, కలత్తూరు దళితవాడ నుంచి.